ఈరోజు మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఈ సమ్ చూద్దాం. ఇన్ ఏ ఫ్లవర్ బెడ్ there are 23 rose plants in the first row, 21 rows in the second row, and 19 rows in the third row, and so on. There are 5 rose plants in the last row. How many rows are there in a flower bed? దీని అర్థం ఏంటంటే, ఒక పువ్వుల తోటలో కొన్ని వరుసల్లో మొక్కలు నాటబడి ఉన్నాయి. పువ్వుల తోటలో ఏ మొక్కలు? గులాబీ మొక్కలు నాటబడి ఉన్నాయి. అవి ఎలా నాటబడి ఉన్నాయంట? ఫస్ట్ రోలో 23 ప్లాంట్స్ ఉన్నాయంట. సెకండ్ రోలో ఎన్ని ఉన్నాయంటున్నాడు? 21 రోజ్ ప్లాంట్స్ ఉన్నాయంటున్నాడు. థర్డ్ రోలో 19 ప్లాంట్స్ ఉన్నాయంటున్నాడు. అలా చూసుకుంటూ ప్లాంట్ చేసుకుంటూ వెళ్తే దేర్ ఆర్ 5 రోజ్ ప్లాంట్స్ ఇన్ ద లాస్ట్ రో. అంటే చివరి వరుసలో ఎన్ని రోజ్ ప్లాంట్స్ ఉన్నాయి అంటున్నాడు? 5 ఉన్నాయి అంటున్నాడు. అలాంటి సందర్భంలో హౌ మెనీ రోస్ ఆర్ దేర్ అంటే మొత్తం ఈ రోజ్ ప్లాంట్స్ ఎన్ని వరుసలలో, అంటే ఎన్ని రోస్ అంటే ఎన్ని వరుసలలో ప్లాంట్ చేయబడి ఉన్నాయి అనేది కాన్సెప్ట్ అనమాట. గివెన్ దట్ ఇచ్చిన డేటా ఏంటి? ఇదంటే మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాం. అయితే అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నప్పుడు ఇదేమంటున్నాడు? ఫ్లవర్ బెడ్లో అంటే పువ్వుల తోటలో 23 రోజ్ ప్లాంట్స్ ఇన్ ద ఫస్ట్ రో అన్నాడు. అంటే 23 రోజ్ ప్లాంట్స్ ఎక్కడ ఉన్నాయంట? ఫస్ట్ రోలో ఉన్నాయి అన్నాడు. 21 రోజ్ ప్లాంట్స్ ఇన్ ద సెకండ్ రో. సెకండ్ రోలో ఎన్ని ఉన్నాయంట? 21 రోజ్ ప్లాంట్స్ ఉన్నాయంట. మరి థర్డ్ రోలో ఎన్ని ఉన్నాయి అంటున్నాడు? 19 ఉన్నాయి అంటున్నాడు. అలా అండ్ సో ఆన్. లాస్ట్ రోలో ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయి అంటున్నాడు? 5. దీని అర్థం ఏంటంటే ఫస్ట్ రోలో 23 రోజ్ ప్లాంట్స్ ఉన్నాయి, సెకండ్ రోలో 21 రోజ్ ప్లాంట్స్ ఉన్నాయి, థర్డ్ రోలో 19 రోజ్ ప్లాంట్స్ ఉన్నాయి. అలా చివరి రోలో అండ్ సో ఆన్ అప్ టు లాస్ట్ రోలో 5 రోజ్ ప్లాంట్స్ ఉన్నాయి. అలాంటి సందర్భంలో అసలు ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని రోస్లో ఈ రోజ్ ప్లాంట్స్ ప్లాంట్ అయి ఉన్నాయి, నాటబడి ఉన్నాయి అనేది మన లెక్క యొక్క కాన్సెప్ట్. చూడండి, దీన్ని ఫస్ట్ రో కాబట్టి ఏపీలో దీన్ని A1 అని, దీన్ని A2 అని, దీన్ని A3 అని అండ్ సో ఆన్ అప్ టు దీన్ని ఏమంటాం అండి? AN అంటాం. దీన్ని ఏమంటాం? AN అంటాం. ఇక్కడ A1 అన్నా ఏ అన్నా ఫస్ట్ టర్మ్ ఎంత? 23. ఇప్పుడు మనకి ఏపీలో కామన్ డిఫరెన్స్ D కావాలి కాబట్టి D is equals to A2 minus A1 ఫార్ములా. D is equals to A2 minus A1. A2 అంటే వాల్యూ ఎంత? 21 మైనస్ A1 అంటే ఎంత? 23 is equals to 23 లోంచి 21 పోతే -2 అంటే ఏ వాల్యూ తెలుసు, కామన్ డిఫరెన్స్ D తెలుసు, AN ఆల్రెడీ ఇచ్చేసాడు. AN అంటే ఏంటి? లాస్ట్ పదము, లాస్ట్ వాల్యూలో లాస్ట్ పదంలో ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయో ఇచ్చేసాడు. ఇప్పుడు మనకి ఏం కావాలి? నెంబర్ ఆఫ్ రోస్ కావాలి. నెంబర్ ఆఫ్ రోస్ మీన్స్ n వాల్యూ కావాలి. ఏం కావాలి? n కావాలి. n is equals to how much అంటే దీని అర్థం ఏంటి? ఎన్ని రోస్ లో ప్లాంట్స్ ప్లాంట్ అయి ఉన్నాయి, ఎన్ని రోస్ లో ఈ ఫ్లవర్స్, ఏ ఫ్లవర్స్? రోజ్ ఫ్లవర్స్ ఎన్ని రోస్ లో ప్లాంట్ అయి ఉన్నది మన కాన్సెప్ట్. సో ఎన్ని రోస్ లో ఈ మొక్కలు నాటబడి ఉన్నాయో మనం తెలుసుకోవాలంటే ఫార్ములా ఏంటి? AN is equals to A plus n minus 1 into D. AN is equal to A plus n minus 1 into D. మరి AN వాల్యూ ఎంత? సబ్స్టిట్యూట్ చేయండి. 5 is equals to ఏ వాల్యూ ఎంత అండి? 23 ప్లస్ n minus 1. ఇక్కడ మనకి n తెలియదు, n ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ n మీన్స్ నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ రోస్. ఏ రోస్? రోస్ ప్లాంట్స్ ప్లాంట్ అవ్వబడినటువంటి రోస్. కామన్ డిఫరెన్స్ D ఎంత? -2. ఈ ప్లస్ 23 తీసుకొచ్చేసేయండి. -23 is equals to n minus 1 into -2. -2 23 లోంచి 5 పోతాయి. -18 is equals to n minus 1 into -2. n minus 1 into -2. ఈ ఇంటూలో ఉన్న -2 ఇటు వస్తే డివైడెడ్ బై అవుతుందంటే -18 by -2 is equals to ఇక్కడ ఏం మిగిలింది
n మైనస్ 1. చూడండి ఈ మైనస్ క్యాన్సిల్ చేసింది. 2 టేబుల్ 18 ఎన్నిసార్లు 9 టైమ్స్. therefore 9 is equals to n minus 1. ఈ మైనస్ 1 తీసుకొస్తే n plus 1 is equals to 9 plus 1 is equals to n. therefore 10 is equals to n. 10 వాల్యూ ఎంత వచ్చిందండి 10. దీని అర్థం ఏంటి అంటే రోజ్ ప్లాంట్స్ ఒక రోలో 23, ఇంకొక రోలో 21, ఇంకొక రోలో 19, ఇంకొక రోలో అలా ప్లాంట్ చేసుకుంటూ వెళ్తే చివరి రోలో 5 ప్లాంట్స్ వచ్చే విధంగా అలా ప్లాంట్ చేసుకుంటూ వెళ్తే మొత్తం 10 రోస్ వచ్చినట్టు. అంటే ఈ 5 ప్లాంట్స్ ఉన్న రో లాస్ట్ రో, ఆ లాస్ట్ రో ఎన్నో రో అంటే 10 రోస్. అంటే మొత్తం రోస్ ఎన్ని ఫ్లవర్ బెడ్ లో ఎన్ని రోస్ అంటే 10 రోస్ వచ్చాయి. దీని అర్థం therefore A10 is equals to 5. అంటే లాస్ట్ రో అనేది 10th రో అని, ఆ రోలో మొత్తం ప్లాంట్స్ 5. థ్యాంక్ యూ.